హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీల్ మేకర్ పులావ్ మరియు వెజిటేబుల్ కుర్మా చేసుకుందాం. వచ్చేయండి చేసేద్దాము. ఇక్కడ మా మామయ్య వస్తున్నారు. అంటే మాకు తెలిసిన వ్యక్తే, నాకు వరుసకి మామ అవుతారు. ఆల్రెడీ పెద్ద గిన్నె ఒకటి పెట్టేశారు. దాంట్లో నూనె పోసి చెక్క, లవంగాలు, తర్వాత ఇలాచీ వేశారు. బిర్యానీ ఆకు వాటర్లో బాగా శుభ్రం చేసేసుకొని అది కొంచెం తుంచి తర్వాత ఈ ఆయిల్లో వేస్తున్నారు. వేసిన తర్వాత కొంచెం అలా ఇలా కలబెట్టాలన్నమాట. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కాబట్టి. అందులోనే ఫస్ట్ ఎర్రగడ్డలు స్లైసెస్ కోసి పెట్టుకున్నాం పొడుగ్గా, వాటిని కూడా వేస్తున్నారన్నమాట. వాటిని కూడా వేసి బాగా అటు ఇటుగా ఆయిల్లో బాగా మగ్గే విధంగా వాటిని స్ప్రెడ్ చేస్తున్నారనమాట. స్ప్రెడ్ చేసి అలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేసిన తర్వాత మేము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 2 పీసెస్గా, ఒక పచ్చిమిరపకాయ 2 పీసెస్గా వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటిని కూడా వేసాము. మేము పచ్చిమిరపకాయలు ఎక్కువగా క్వాంటిటీ తీసుకున్నాము, ఎందుకంటే మేము మిరప్పొడి వాడట్లేదు దీంట్లో. మిరప్పొడి వాడకుండానే ఈ పచ్చిమిరపకాయలతోనే స్పైసీనెస్ వచ్చే విధంగా మేము తీసుకున్నాము. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కూడా తీసుకోండి క్వాంటిటీ. అలా బాగా పచ్చిమిరపకాయలు వేసాక ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా అటు ఇటుగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మేము ఆల్రెడీ జీడిపప్పు కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇందులోనే ఈ నూనెలోనే కొన్ని కరివేపాకు వేయమని చెప్తే ఎక్కువ కరివేపాకు వేసేసారు. ఏం కాదులే అమ్మ అని అంటున్నారు. అడిగితే ఎక్కడో మనం చేసే క్వాంటిటీని బట్టి అది ఎక్కడో ఒకటో రెండో కనిపిస్తుంది, కనిపించకపోవచ్చు కూడా అనేసి అంటున్నారు. కరివేపాకు చిట్టుపట్టలాడేంత వరకు అలా ఇలా నూనెలో ఫ్రై అయ్యే విధంగా కలబెడుతున్నారు. కలబెట్టిన తర్వాత ఆల్రెడీ పచ్చి బఠానీలు వాటర్లో వేసి పెట్టినాము. వాటిని క్లీన్ చేసి పచ్చి బఠానీలు కూడా వేశారు. వేసి ఇప్పుడు ఇంకా వాటిని కూడా ఆయిల్లో కలబెడతాము. మామయ్య బాగా కలబెడుతూనే ఉంటారు. ఈ నూనెలో బాగా మగ్గిపోయేంత వరకు అలా ఆయిల్లో కలిసిపోవాలని చెప్పేసి పచ్చి బఠానీలు కూడా వేసేసి బాగా ఫ్రై చేశారు. ఇందులోనే క్యారెట్ కూడా వేసాము. మేము క్యారెట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము, బాగా తింటాం కాబట్టి. అది కూడా ఇంకా దాంట్లో ఉన్న పచ్చివాసన పోయే విధంగా, అది నూనెలో ఫ్రై అయ్యే విధంగా అలా ఇలా కలబెట్టున్నారు. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెడతారో లేకపోతే ఇంకా కలబెడుతూనే ఉంటారో. మూత పెట్టేశారు. మూత పెట్టిన తర్వాత అవి కూరగాయలు మగ్గాయా లేదా అనేసి చూస్తున్నారనమాట. ఈయన కువైట్లో 10 years 15 years ఉన్నారంట. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నిలిచిపోయారు. ఇప్పుడు మా మామయ్య మాటలోనే విందాం రండి. దాంతో చేసినాక మళ్ళా ఒక 4-5 నెలలు చేసినా మళ్ళీ కంపెనీలో పని దొరికింది. దాంతో 3 నెలలు చేసిన గసాల కంపెనీ. దాంతో పని అయిపోయింది. మళ్ళీ ముజాక్ పని పోయినా. మళ్ళీ చిన్నగా కంపెనీ బుధాయి కంపెనీలోకి ఎత్తుకున్నా. మళ్ళీ మా మామయ్య చెప్పారు కదా, బాగానే ఇది బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో 2 తీసుకున్నట్టుగా అనిపించింది నాకు. దాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకొని దాని మీద ప్లేట్ పెట్టి వేసుకోవాలి. తర్వాత అడుగు అంటనించకుండా బాగా ఆ వెజిటేబుల్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన తర్వాత పెరుగు కూడా వేశారు. పెరుగు కూడా నాకు తెలిసి ఒక పెద్ద కప్ తీసుకున్నట్టుగా ఉన్నారు క్వాంటిటీ. దాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకొని, అంటే వెజిటేబుల్స్కి, ఆయిల్కి అన్నిటికీ పట్టే విధంగా కలబెట్టి మూత పెట్టారు. మూత పెట్టి మళ్ళీ దాన్ని అడుగంటనించుకోకుండా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి బాగా కలబెడుతున్నారు. కలబెట్టిన తర్వాత టమోటాలు ఎప్పుడు చూసినా కూడా బిర్యానీలో కానీ పులావ్లో కానీ క్వాంటిటీ తక్కువ వేసుకోండి, ఎందుకంటే పులుపుదనం ఎక్కువైపోతుంది. మేము కూడా ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఆ టమోటాలంతా దాంట్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయే విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసి, తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి అయితే కాదండి, ఇది ఒట్టి కొబ్బరి. దాన్ని మేము మిక్సీకి వేసి అదే పనిగా మిక్స్ చేసి ఇలా వేస్తున్నాము. బాగా కలబెట్టేశారు. కలబెట్టిన తర్వాత కొంచెం, అంటే మీరు మీ క్వాంటిటీ బట్టండి, ధనియాల పొడి అనమాట. మేము 3 or 4 స్పూన్స్ ఏమో తీసుకున్నారు. అది
వేసేసి బాగా ఆయిల్లో కూడా అది పచ్చివాసన పోయే విధంగా బాగా కలబెట్టేసి దాంట్లోనే కొత్తిమీర మేము ఆ రోజు కట్ చేయలేదండి, అంటే తొందరలో కొంచెం అలా తీసి ఇలా వేసేసారనమాట తుంచి. కింద అడుగంటనించకుండా ఫస్టే ఏం చేశారు. ఇక్కడ మీల్ మేకర్స్ తీసుకున్నాము, అది ఆల్రెడీ ఫస్ట్ వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టామన్నమాట. దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేశారు. తర్వాత దాని మీదే నెయ్యి వేశారు. నెయ్యి మా ఇంట్లో చాలా బాగా తింటారు, అందుకని నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి అవి బాగా మగ్గే విధంగా మీల్ మేకర్స్ దాంట్లోనే ఆయిల్లోనే ఫ్రై చేసేసి తర్వాత పసుపు వేశారు. అది పచ్చితనం పోయిన తర్వాత బీన్స్ ఎందుకు లాస్ట్లో వేసామంటే అవి చాలా లేతగా ఉన్నాయి బీన్స్, అందుకనేసి ముందే వేస్తే అవి ఆ నూనెకి అంతా అది పీస్ అయిపోతుందని చెప్పి లాస్ట్లో వేసి ఫ్రై చేసి ఇంకా దానికి తగ్గ అంటే మనము రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి ఎసురు వేశారు మా మామయ్య. సాల్ట్ కొంచెం తక్కువ పడిందని చెప్పి సాల్ట్ కూడా వేసేసారు. అలాగే వెజిటేబుల్ కుర్మాకి పక్కన ఒక చిన్న గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది వేడైందా లేదా అని చెప్పి ఒక చెక్క వేశారు. తర్వాత పోపు దినుసులు, ఎర్రగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, అలాగే మసాలా దినుసులు వేశారు. మసాలా దినుసులు ఎక్కువ వేయకండి, ఘాటు వస్తుంది, టేస్ట్ బాగోదు. కరివేపాకు కూడా వేశారు కొంచెము లైట్గా. దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేశారు, కొన్ని వేశారు ఎందుకంటే దీంట్లో కారపొడి వేయాల్సి వస్తుంది తర్వాత, అందుకని చెప్పి కొంచెం తక్కువగానే వేసుకున్నాము. వేసుకున్నాక అటు ఇటుగా బాగా ఫ్రై చేస్తున్నారు అనమాట ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. తర్వాత దానిపైన మూత పెట్టినారు. మగ్గిందా లేదా అని చెప్పి మళ్ళీ మూత తీసి చూసారనమాట. చూసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేశారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో కలిసిపోయే విధంగా చేసిన తర్వాత క్యారెట్ వేశారు. ఆల్రెడీ ఇది వెజిటేబుల్ కుర్మా అని తెలుసు కదా, అందుకని వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం అనమాట. క్యారెట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసాము, అది ఫ్రై అవ్వాలి కదా, ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది కదా అనేసి. ఇక్కడ ఎసురు రాకముందే అన్నానికి దాని మీద ఫస్ట్ జీడిపప్పు వేయించి పెట్టాం కదా, అది వేసి మళ్ళీ మూత పెట్టారు. ఇక్కడ వెజిటేబుల్ కుర్మాలో వచ్చేసి కొత్తిమీర వేశారు మామయ్య, బాగా వేసి మళ్ళీ కలబెట్టేశారనమాట. కలబెట్టాక ఇక్కడ ఎసురు వస్తుంది, ఇంకా కొంచెం బాగా రావాలని చెప్పి మళ్ళీ మూత పెట్టాము. బీన్స్ వేసాము వెజిటేబుల్ కుర్మాలో, వేసి బాగా కలబెట్టేశారు. కలబెట్టాక ఇక్కడ అన్నానికి ఎసురు వచ్చేసింది. ఇప్పుడు మా అత్తయ్య వస్తుంది చూడండి బియ్యం వేయడానికి. ఇలా వెజిటేబుల్ కుర్మాలో వచ్చేసి టమోటాలు కూడా వేసేసాము. టమోటాలు కూడా వేస్తే దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయే టైం పడుతుంది కదా అనేసి మా అత్తమ్మ అంతలోకి వచ్చేసి వేసేసింది బియ్యం వేసేసి బాగా మామయ్య దాన్ని కలబెట్టి ఉప్పు ఉందా లేదా అనేసి చూస్తున్నారు. అందులోనే ఈ వెజిటేబుల్ కుర్మాలో కూడా కొంచెం కింద అడుగంటుతుందేమో అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ బాగా తిప్పేశారనమాట గంటతోటి. తిప్పి టమోటాలో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కారం పొడి వేస్తున్నారనమాట. మనం తినే స్పైసీనెస్ని బట్టి కారపొడి వేసుకోండి. తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాం దీంట్లో. వంకాయలు కూడా నాకు తెలిసి 2 కప్స్ దాకా తీసుకున్నారు ఆ రోజు. 2 కప్స్ వేసి బాగా కలబెట్టుకోవాలి కింద మీద. అన్నం కూడా దగ్గరకు వచ్చినట్టుగా ఉంది, ఎసురంతా తగ్గిపోతుంది కాబట్టి దాన్ని కూడా కింద అడుగంటకుండా కలబెట్టారు. అలాగే వెజిటేబుల్ కుర్మాని కూడా అలా తిప్పి పెడుతున్నారు, అంటే కింద అడుగు అంటుతుందేమోనని. దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నారు. ధనియాల పొడి కూడా వేసి బాగా కలబెట్టేయాలి. కలబెట్టాక ఇంకా రైస్ మొత్తం దగ్గరకు వస్తుంది అన్న టైంలో దాన్ని బాగా కింద మీదకి బియ్యం విరిగిపోకుండా కలబెట్టి మూత పెట్టుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్ కుర్మా కూడా దగ్గర పడింది. సో నాకు తెలిసి దీంట్లో వాటర్ వేసేస్తారు మా మామయ్య. సాల్ట్ ఉందా లేదా అని చూస్తున్నారు. సాల్ట్ ఏమో కొంచెం తక్కువ పడిందో ఏమో మరి. కొంచెం పసుపు వేశారు, పసుపు ఏమో మర్చిపోయారు. వేసిన తర్వాత బాగా కలబెట్టాలి, అంటే పసుపు కదా అండి, అది కొంచెం వాసన వస్తుందేమో అని చెప్పి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఫస్టే మేము ఆలుగడ్డలు బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టాము చిన్న చిన్న పీసెస్గా, అవి కూడా వేశారు.
అవి కూడా వేసి కొంచెం అంటే ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అంతా డన్ అయింది, అంటే అయిపోయింది. సో కిందికి మీదికి అంటే కింద అడుగు అంటకుండా బాగా కలపెట్టేశారనమాట. కలపెట్టి దాన్ని ఇంకా మంట కూడా తగ్గించి పెట్టేశారు చూడండి. తర్వాత మూత పెట్టారు. మూత పెట్టిన తర్వాత వెజిటేబుల్ కుర్మాలో కూడా అన్ని వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాయి కాబట్టి మనం గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ కోసం హాట్ వాటర్ కొంచెం పోసారనమాట. హాట్ వాటర్ పోసి బాగా కలబెట్టాలన్నమాట కింద అడగంటకుండా. మరియు సాల్ట్ కూడా చూశారు, ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి. నాకు తెలిసి ఉప్పు సాల్ట్ తక్కువగానే ఉంటుంది, అందుకని మళ్ళీ సాల్ట్ కూడా వేశారు. వేసిన తర్వాత మూత పెట్టేశారు. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. మా అత్తమ్మ లాస్ట్లో వచ్చి దానికి టచప్ ఇస్తుంది, కొత్తిమీర చల్లేసి బాగా మంట తగ్గించేసి. చూడండి ఎంత బాగుందో. మూత పెట్టేయాలి. తర్వాత అన్నము పక్కకు పెట్టేసాము. తర్వాత ఇది కుర్మాది యూతలు షిఫ్ట్ చేసేసి అది బాగా అంటే దగ్గర పడిపోయింది గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మా అత్తమ్మ వచ్చేసి దాంట్లో ఒట్టి కొబ్బరి శనగింజలు బాగా వేయించి దాన్ని మిక్సీకి కొట్టేసింది. మిక్సీకి కొట్టి దాన్ని కూడా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కదా అని చెప్పి దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ పెద్దవి అది వేసి బాగా ఫ్రై అంటే దాంట్లో కలిసిపోయే విధంగా కలబెడుతున్నారనమాట. కలబెట్టేసి అది దగ్గరకి రావడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అంతవరకు సిమ్లో పెట్టేసి మంట మూత పెట్టేశారనమాట. ఇదో గ్రేవీ దగ్గర వచ్చేసి మన కోసం కష్టపడి చేసిన వంట ఇది. తినాలి ఇప్పుడు.